అయితే ఇక్కడ ఏంటంటే మీ ప్రతీకారం ఎంత పెరిగి పెద్దదయ్యింది అంటే కనుక డైవర్స్ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది కేవలం ఒక నామమాత్రపు ఒక అంశం లాగా మారిపోయి మీ శత్రుత్వం అన్నది కంటిన్యూ అయిపోయింది. అంటే ఏంటంటే మీ పెళ్ళి అనేటటువంటి అంశానికి అసలు మీనింగ్లెస్ అన్నది మారిపోయింది అనిపిస్తుంది. అయితే ఏంటంటే నేను ఇందాకటి నుంచి మొగలయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు ఒకటే అడిగాను మేడం, అంటే కొడుకుకి అతనికి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ గురించి అడిగాను. ఇందులో చాలా సస్పిషియస్ యాంగిల్స్ ఉన్నాయి మేడం. ఆవిడ చెప్పేటటువంటి ఒక ట్రైన్ ఆఫ్ థింకింగ్ ఒక విధంగా ఉంటే అతను చెప్పేటటువంటి ట్రైన్ ఆఫ్ థింకింగ్ ఇంకో విధంగా కంప్లీట్లీ కాంట్రాస్టింగ్లీ డిఫరెంట్గా ఉన్నాయి మేడం. ఫ్రమ్ ద టైం ఆ అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి అంత్యక్రియలు పోస్ట్ మార్టం తర్వాత అంత్యక్రియలు జరిగేంత వరకు మీ ఇద్దరి యొక్క ఆలోచన ఏదైతే జరిగినటువంటి సర్కమ్స్టాన్సెస్ వివరించేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అస్సలు పొంతనే లేదు. అంటే పొంతన లేకపోవటానికి కారణం ఏంటంటే కనుక ఆ బాబుని ఆ కొడుకుని ఒక కొడుకులాగా మీరిద్దరు చూడలేకపోయారు. ఆ అబ్బాయిని పంచుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ అబ్బాయిని ఒక పావుగా వాడి పోటీ పడ్డారు. కొడుకు అనేటటువంటి ఒక మాట ఉపయోగించినా కూడా మీ శత్రుత్వానికి మీ పగలు పెంచుకుని ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకోవటానికి ఆ అబ్బాయిని వాడుకున్నారు. ఆఖరికి ఆ అబ్బాయి కాళ్ళ వేళ పడి నా తండ్రిని చూపెట్టండి అని వేడుకునేటటువంటి పరిస్థితి. మీరిద్దరూ కలిపి ఏం డిస్కషన్ చేసుకున్నారో మాకు తెలియదు, కానీ ఆ అబ్బాయిని తీసుకెళ్లి తల్లి తండ్రి ఇద్దరూ లేనటువంటి కుర్రోడు కింద మార్చేసి ఆఖరికి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయి చచ్చిపోయేటటువంటి విధంగా తీసుకురావటం అన్నది, అంటే నేనేమనుకుంటున్నా అంటే చచ్చిపోకముందే ఆ అబ్బాయి మానసికంగా చచ్చిపోయాడేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ యుద్ధాల మధ్యన ఆ అబ్బాయి ఒక పావు అయ్యి మానసికంగా ముందే చనిపోయాడు. ఆ తర్వాత ఏ విధంగా చనిపోయాడు అన్నది ఎవరికి అర్థం కాలేదమ్మా. ఈ మొత్తం అంశం వల్ల ఏంటంటే మేడం, అంటే చాలా ఫ్యామిలీస్లో పిల్లలు చనిపోతూ ఉంటారు. పిల్లలు చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల్లో ఒక అవగాహన అన్నది వస్తుంది. అరే ఈ పిచ్చి పనులు చేయటం వల్ల మనం అక్కర్లేనటువంటి ప్రతీకారాలు తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో మన కొడుకుని కూతుర్ని పోగొట్టుకున్నామే, ఇప్పటికైనా మనం మారాలి అనేటటువంటి ఉద్దేశం చాలా మందిలో ఉంటుంది మేడం. ఇక్కడ అలా కాదు. ఆ నెగిటివిటీ అన్నది వీళ్ళిద్దరి మధ్యన ఇంకా ఇంబ్యాలెన్స్ అన్నది ఇంకా పెంచింది. ఆ పిల్లోడి గురించి అసలు అతని ఎక్స్ప్రెషన్ అతని రియాక్షన్ భరించలేకపోతే అసలు ఆ మనిషి చూడండి చలనం లేకుండా ఉన్నాడు. అది ఎవరో కన్నట్టు. అతని మనసులో ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు నా కొడుకు చనిపోయాడు, అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయాడు, దానికి కంపెన్సేషన్ గురించి బలవంతంగా నా చేత సంతకం పెట్టారు అనేటటువంటి సర్కమ్స్టాన్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ నా కొడుకు ఎందుకు చనిపోయాడు అనేటటువంటి బాధ పూర్తి స్థాయిలో మీ కళ్ళల్లో కనిపించలేదు. దాని కారణాలు ఏంటి అన్నది పూర్తి స్థాయి కదా ఏ స్థాయిలోనే కనిపించలేదు. ఇదేంటంటే వీళ్ళ బంధానికి వీళ్ళ మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ కి ఏ విధమైనటువంటి డెఫినేషన్ ఇస్తారు అన్నది నాకు టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. ఎందుకంటే ఏదైతే శత్రువులు రోజు రోజుకి మీ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ పెరుగుతుంది అని అనుకుంటున్నామో అదే పరిస్థితిలో మళ్ళీ మీరిద్దరు సంసారం చేసి ఇంకో కొడుకుని కన్నారు. అంటే ఏంటంటే ఆ అబ్బాయికి నరకం అనుభవించాడు, ఆ అబ్బాయి చనిపోయాడు, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అంటే కనుక మళ్ళీ సినిమా పార్ట్ 1 పార్ట్ 2 లాగా మళ్ళీ అదే సీన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే మీ ఇద్దరు గొడవల గురించి ఇంకా ఎన్ని ప్రాణాలు త్యాగాన్ని చేయాలి అని అనుకుంటున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.